హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం స్పీకర్స్, యాంప్లిఫైయర్ అండ్ వైరింగ్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ ఆడియో అప్గ్రేడ్ మనకి మ్యూజిక్ ఎలా ప్లే అవుతుంది అనేది ఒక ట్రాక్ ప్లే చేసి విందాం. సో ఫస్ట్ మనం డోర్ ట్రిమ్మర్ అయితే రిమూవ్ చేసుకుందాం. డోర్ ట్రిమ్మర్ రిమూవ్ చేసి స్టాక్ స్పీకర్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఎప్పుడు డోర్ ట్రిమ్మర్స్ రిమూవ్ చేసినా స్క్రూ డ్రైవర్ కాకుండా ప్లాస్టిక్ టూల్ అయితే యూజ్ చేయండి, స్క్రాచెస్ పడకుండా ఉంటాయి మనకి. సో ఇక్కడ మన స్టాక్ స్పీకర్ అయితే ఉంది, దీన్ని మనం రిమూవ్ చేయాలి. జస్ట్ 8mm బోల్ట్ అయితే ఒకటే ఉంది, దీన్ని రిమూవ్ చేస్తే మనం స్పీకర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో స్పీకర్ అయితే మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ దీని కనెక్టర్ కూడా మనం డిస్కనెక్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మన స్టాక్ స్పీకర్. దీని నుంచి మౌంటింగ్ బ్రాకెట్ అయితే నేను కట్ చేశాను. ఈవెన్ ఆఫ్టర్ మార్కెట్ మౌంటింగ్ బ్రాకెట్స్ చాలా అవైలబుల్లో ఉంటాయి, బట్ ఓఎం ఫిట్మెంట్ కోసం అయితే నేను ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నా. ఈ న్యూ స్పీకర్స్ని వితౌట్ యాంప్లిఫైయర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇలాంటి వైరింగ్ అడాప్టర్ అయితే యూజ్ చేయాలి. సో ఓఎం వైర్ కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. అండ్ మనకి బాక్స్లో ఫోమ్ బేస్డ్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది యూజ్ చేయడం వల్ల స్పీకర్ అయితే మనం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం వైర్ని అయితే స్పీకర్కి కనెక్ట్ చేసి స్పీకర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వితౌట్ యాంప్లిఫైయర్ మీరు ఆడియో అప్గ్రేడ్ చేయాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మనం యాంప్లిఫైయర్ని యూజ్ చేసి స్పీకర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికోసం సపరేట్ వైర్ అయితే రౌట్ చేసుకున్నా. సో స్పీకర్ ఇన్స్టాల్ చేయడానికి ముందు మనం స్పీకర్స్కి వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే స్పీకర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ నేను ప్లాస్టిక్ షీట్ అయితే యూజ్ చేస్తున్నా, బట్ మార్కెట్లో మనకి వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా మనం స్పీకర్ సైజుని బట్టి యూజ్ చేయొచ్చు. సో ఈ మౌంటింగ్ బ్రాకెట్స్ ఓఎం యూజ్ చేయడం వల్ల అయితే ఎక్స్ట్రా మనం డ్రిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆఫ్టర్ మార్కెట్ యూజ్ చేస్తే మనం ఎక్స్ట్రా హోల్స్ అయితే డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం స్పీకర్ ఇన్స్టాల్ చేశాక విండోస్ని అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఓఎంతో కంపేర్ చేస్తే ఈ స్పీకర్ మ్యాగ్నెట్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో విండో టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ టచ్ అవుతుంటే మనం బాక్స్లో ప్రొవైడ్ చేసిన స్పేసర్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో స్పీకర్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ట్విట్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇది మన కంపెనీ ట్విట్టర్ మౌంటింగ్ అడాప్టర్. సో దీంట్లో మనం JBL ట్విట్టర్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. బట్ మనకి JBL ట్విట్టర్ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. సో మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసిన మౌంటింగ్ అడాప్టర్ యూజ్ చేసి ఈ JBL ట్విట్టర్ని అయితే ఈ మౌంటింగ్ బ్రాకెట్లో ఇన్స్టాల్ చేద్దాం. బట్ ఇలానే చేయాలని మ్యాండేటరీ ఏం కాదు. ఈవెన్ మనం ఏ పిల్లర్ కానీ బి పిల్లర్లో కూడా ట్విట్టర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్గా నాకైతే నచ్చదు. సో అందుకే నేను ఓఎం బ్రాకెట్ అయితే యూజ్ చేస్తున్నా. సో మన ట్విట్టర్ని అయితే ఇందులో సెట్ చేసాం. నెక్స్ట్ ఈ ట్విట్టర్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం. సో జస్ట్ మనకి ప్లస్ అండ్ మైనస్ 2 వైర్స్ అయితే ఉంటాయి. ఈ 2 వైర్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం సపరేట్ వైర్ అయితే రౌట్ చేసుకున్నాం, ఓఎం వైర్ యూజ్ చేయట్లేదు. సో ఇలా అయితే మనం ట్విట్టర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం పవర్ వైర్ని ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఎప్పుడైనా మనం బ్యాటరీ టెర్మినల్స్ రిమూవ్ చేసేటప్పుడు ఫస్ట్ నెగిటివ్ టెర్మినల్ అయితే రిమూవ్ చేయాలి, తర్వాత మనం పాజిటివ్ టెర్మినల్ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెగిటివ్ టెర్మినల్ రిమూవ్ చేసినాం, పాజిటివ్ కూడా రిమూవ్ చేసాం. ఇది వచ్చేసి మన సబూఫర్ వైరింగ్. ఆల్రెడీ మన కార్లో సబూఫర్ ఇన్స్టాల్ చేసి ఉంది, ఆ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. సో ఈ సబూఫర్ వైర్ని అయితే నేను రిమూవ్ చేసి దీనికంటే ఎక్కువ గేజ్ ఉన్న వైర్ని అయితే యూజ్ చేస్తున్నా. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సైజులో. మనకి న్యూ వైర్ వచ్చేసి మనకి 4 గేజ్ వైర్, ఓల్డ్ వైర్ 8 గేజ్ వైర్. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 3500 రూపీస్. సో మ్యాండేటరీగా మనం ఫ్యూజ్ అయితే యూజ్ చేయాలి. ఈవెన్ మీరు బయట టెక్నీషియన్తో ఇన్స్టాల్ చేసినా కూడా ఫ్యూజ్ అయితే ఇన్స్టాల్ చేయించుకోండి. అండ్ మనకి ఫ్యూజ్ కూడా ఎక్కువ డిస్టెన్స్లో అయితే ఉండొద్దు. మనకి టర్మినల్ నుంచి 20-30 సెంటీమీటర్స్లో అయితే ఫ్యూజ్ ఉండాలి. సో ఇక్కడ మనం 20 సెంటీమీటర్స్కి అయితే వైర్ కట్ చేసుకున్నాం. దీనికి థింబల్ అయితే అటాచ్ చేసుకుందాం. అండ్ ఆడియో అప్గ్రేడ్స్కి OFC వైర్ అయితే యూజ్ చేయండి, మనకి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. ఈవెన్ ఆక్సిడేషన్ కరోజన్ ఇష్యూస్ కూడా ఏముండవు, మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ నార్మల్ వైర్తో కంపేర్ చేస్తే మనకి ఆక్సిజన్ ఫ్రీ కాపర్ వైర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆడియో అప్గ్రేడేషన్స్కి OFC వైర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనం థింబల్ అయితే అటాచ్ చేసుకున్నాం. అండ్ ఈ ఫ్యూజ్ వచ్చేసి మనకి 80 amps వరకు సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి సబూఫర్ వైర్ ఉంది కాబట్టి ఆ వైర్కి న్యూ వైర్ని అటాచ్ చేసి ఇన్సైడ్ నుంచి పుల్ చేస్తే మనకి న్యూ వైర్ క్యాబిన్లోకి అయితే వస్తుంది. సో ఎక్కువ ఇబ్బంది అయితే ఏమవ్వదు. బట్ మీరు ఫస్ట్ టైం వైర్ని రౌట్ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది.
అండ్ ఈ వైరింగ్ కిట్ కాస్ట్ మనకి అరౌండ్ 3500 పడింది. నాకమిచ్చి బ్రాండ్. ఈవెన్ బ్లాపంగ్ కూడా బాగానే ఉంటుంది. సో క్యాబిన్లోకి మనం అయితే వైర్ తీసుకున్నాం. ఈవెన్ ఫ్యూజ్ కూడా ఇన్స్టాల్ చేసినాం. సో తర్వాత మనం వీటిని జిప్ టైస్తో సెక్యూర్ చేద్దాం. ఇది మన మెయిన్ పవర్ వైర్ బ్యాటరీ నుంచి తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్. సో దీని కాస్ట్ మనకి అరౌండ్ 1100 అయితే పడింది. సో ఈ మెయిన్ వైర్ అయితే మనం కట్ చేసుకొని పవర్ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎందుకు పవర్ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ యూజ్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మన కార్లో సబ్వూఫర్ ఉంది. సో సబ్వూఫర్కి యాంప్లిఫైర్కి రెండింటికి మనం పవర్ సప్లై చేయాలి. అందుకే నేను డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీ కార్లో సబ్వూఫర్ లేదు అంటే డైరెక్ట్ మనం ఈ పవర్ వైర్ని యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ అయితే మనకి అవసరం లేదు. సో ఫస్ట్ అయితే మనం సబ్వూఫర్ పవర్ వైర్ని డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ కనెక్ట్ చేసాం. సో సేమ్ వే మనం యాంప్లిఫైర్ వైర్ని కూడా డిస్ట్రిబ్యూషన్ బ్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. సో 2 వైర్స్ అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యాంప్లిఫైర్ వైర్ని నేను కార్పెట్ కింద నుండి తీసుకుంటున్నా. సో మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. వైర్స్ కూడా బయటకు అయితే ఏం కనిపించవు. సో ఇక్కడైతే మనం యాంప్లిఫైర్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ యాంప్లిఫైర్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 7600. సో ఎంత లెంత్ కావాలో అంత వైర్ కట్ చేసుకొని తింబల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తింబల్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడైతే మనం పవర్ వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ వైర్ని. నెక్స్ట్ మనం గ్రౌండ్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ గ్రౌండ్ వైర్ కూడా మనకి యాంప్లిఫైర్ నుంచి 20-30 సెంటీమీటర్ డిస్టెన్స్లోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ డిస్టెన్స్లో అయితే మనం గ్రౌండ్ తీసుకోకూడదు. సో నేనైతే గ్రౌండ్ వైర్ ఇక్కడి నుంచి తీసుకుంటున్నా. సో గ్రౌండ్ వైర్ అయితే మనం కనెక్ట్ చేసాం. ఇవి వచ్చేసి మన RCA ఇన్పుట్ కేబుల్స్. ఈ కేబుల్స్ నేను కార్పెట్ కింద నుంచి అయితే తీసుకున్నా. సో వీటిని మనం పవర్ వైర్స్ కొంచెం దూరంగా ఉంచితే బెటర్, లేదంటే మనకి నాయిస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ RCA కేబుల్స్ ని స్టీరియో దగ్గరికి అయితే మనం రౌట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కేబుల్స్ అయితే రౌట్ చేశాను. 2 మనకి అవసరం లేదు. సో తర్వాత నేను ఒక కేబుల్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ మనకి ఈ 2 RCA పిన్స్ ని స్టీరియో బ్యాక్ సైడ్ ఉండే ఆడియో లెఫ్ట్ అండ్ రైట్ పిన్స్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అవి మోస్ట్లీ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి. అండ్ రియర్ స్పీకర్స్ కూడా మనం వైర్ అయితే రౌట్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే మనం వైర్ రౌట్ చేసుకున్నాం. ఈ వీడియోలో అయితే మనం రియర్ స్పీకర్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. ఫ్రంట్ మనం కాంపోనెంట్ స్పీకర్స్ అయితే ఇన్స్టాల్ చేసాం. బట్ రియర్ కాంపోనెంట్ యూజ్ చేయాలా, కోఎక్సిల్ యూజ్ చేయాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వైర్స్ని అయితే మనం ఇక్కడ నుంచి రియర్కి అయితే రౌట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మన రియర్ రైట్ సైడ్ స్పీకర్ వైర్. అండ్ ఇది వచ్చేసి మన రియర్ లెఫ్ట్ స్పీకర్ వైర్. సో వైర్స్ని అయితే మనం కదలకుండా జిప్ టైస్తో సెక్యూర్ చేసుకున్నాం. అండ్ ప్యానల్ ట్రిమ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసి ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే వైర్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన యాంప్లిఫైర్ దగ్గర వైరింగ్ అయితే అయిపోయింది. సో చూడడానికైతే మనకి నీట్గా ఉంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, మనం 4 ఛానల్ అన్నాం, ఇక్కడ మనకి 2 RCA పోర్ట్స్ ఉన్నాయి. సో మనం ఇలాంటి వాయిస్ స్ప్లిటర్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు స్టీరియో దగ్గర 4 అవుట్పుట్స్ అయితే ఉండవు, 2 ఉంటాయి. సో ఇక్కడ వాయిస్ స్ప్లిటర్ యూజ్ చేసి మనం 4 ఛానల్కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనం 2 స్పీకర్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి వాయిస్ స్ప్లిటర్ అయితే యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ RCA పోర్ట్స్ తోనే ఇన్పుట్ అయితే ఇస్తున్నాం. ఇది వచ్చేసి మన క్రాస్ ఓవర్. యాంప్లిఫైర్ నుంచి అవుట్పుట్ డైరెక్ట్ గా క్రాస్ ఓవర్ కి అయితే వస్తుంది. ఇక్కడైతే మనం అవుట్పుట్ కనెక్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి క్రాస్ ఓవర్ నుంచి స్పీకర్ కి అండ్ ట్విట్టర్ కి అయితే అవుట్పుట్ వెళ్తుంది. క్రాస్ ఓవర్ ఏం చేస్తుందంటే మిడ్స్ ని హైస్ ని సపరేట్ చేసి స్పీకర్ కి అండ్ ట్విటర్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో మనం ఈ క్రాస్ ఓవర్ ని డబుల్ సైడ్ టేప్ తో అయితే స్టిక్ చేసుకుందాం. ఈవెన్ మనం జిప్ అయితే కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం బేసిక్ ట్యూనింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ మన ఈక్వలైజర్ సెట్టింగ్స్ ని రీసెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వోకల్స్ క్లియర్ గా ఉన్న సాంగ్ అయితే ప్లే చేయాలి. అది కూడా హై వాల్యూమ్స్ లో అప్ టు 80% అయితే మనం సౌండ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి యాంప్లిఫైర్ లో గెయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గెయిన్ అనే ఆప్షన్ మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అది కూడా మన వోకల్స్ క్లియర్ గా వినపడే వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 55 to 60% అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి LPF అండ్ HPF అనే ఆప్షన్స్ ఉంటాయి. LPF అయితే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీ మన సబ్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అవి స్పీకర్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ HPF అయితే ఆన్ లో పెట్టుకోవాలి. ఇవైతే నా ఈక్వలైజర్ సెట్టింగ్స్. సో మీకు నచ్చినట్టు మీరైతే మాడిఫై చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ప్యానల్స్ అన్ని రీఇన్స్టాల్ చేసుకుందాం. సో ప్యానల్స్ అన్ని ఇన్స్టాల్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. సో వైర్స్ అయితే మనకి ఏం కనిపించవు. సో నెక్స్ట్ మనం ఆడియో శాంపుల్ అయితే విందాం. కెమెరా మైక్ అయితే జస్టిఫై చేయట్లేదు ఈ సౌండ్.
సో యాంప్లిఫైర్ ఇన్స్టాల్ చేశాక చాలా క్లీన్గా ఉంది సౌండ్ అయితే మనకి మూవీ సాంగ్స్ ప్లే చేస్తే. బట్ ఇక్కడ మనం ప్లే చేయలేము, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. ఇంతకుముందు మనం విన్న సాంగ్ ఆఫ్టర్ అప్గ్రేడేషన్ వింటుంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది మనకి. ఇంతకుముందు కొన్ని ఇన్స్ట్రుమెంట్ సౌండ్ మనకు వినిపించకపోతుండే, ఇప్పుడు అవన్నీ క్లియర్గా వినిపిస్తున్నాయి. సో హై వాల్యూమ్స్లో కూడా మనకి వోకల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మన కెమెరా అయితే జస్టిఫై చేయట్లేదు. సో ఫైనల్గా ఆడియో అప్గ్రేడేషన్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.